హలో అండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు తమ్నేల్ చూసే ఉంటారు కదా. టైలరింగ్ వీడియోస్కి సంబంధించిన తమ్నేల్ కానీ ప్రాంప్ట్ కానీ ఎలా తయారు చేసుకోవాలి అనే దాని గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ముందుగా అయితే మనం నోట్ ప్యాడ్లోకి వెళ్ళాలి. నోట్ ప్యాడ్ మీ దగ్గర ఎవరి దగ్గరైనా లేకపోతే ప్లే స్టోర్కి వెళ్ళి నోట్ ప్యాడ్ అని టైప్ చేసి దాన్ని ఇన్స్టాల్ అనేది చేసుకోండి. నా దగ్గర అయితే ఉంది కాబట్టి నేను దీన్ని క్లిక్ చేస్తున్నాను. నోట్ ప్యాడ్ క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. దాన్ని మనం ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, ప్లస్ ఐకాన్ని మనం క్లిక్ చేసి మనకి ఏ మ్యాటర్ అయితే కావాలో దాన్ని ఇక్కడ రాయాలి. మనకు ఏ విధంగా తమ్నేల్ కావాలి అనేది మనం రాసే ప్రాంప్ట్ బట్టి ఆధారపడి ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకు టైలరింగ్కి సంబంధించిన ఒక తమ్నేల్ అయితే కావాలి కదా, దానికి ఏ విధంగా మనం ప్రాంప్ట్ రాయాలో నేను ఇప్పుడు రాసి మీకు చూపిస్తాను. ముందుగా అయితే మనం ఇలా రాయాలన్నమాట. నాకు యూట్యూబ్ వీడియోకి సంబంధించిన థంబ్నెయిల్ కావాలి. యూట్యూబ్ వీడియోస్కి సంబంధించిన థంబ్నెయిల్ కావాలి. టైటిల్ ఇలా ఉండాలి. అయితే మీకు టైలరింగ్కి సంబంధించిన వీడియోలు కావాలి కదా, కాబట్టి మీకు కటింగ్ చేసిన లైనింగ్ బ్లౌజ్ ఏదైతే ఉందో దాని ఇమేజ్ ఒకటి ఉండాలి. క్లారిటీగా నీట్గా ఉండి మీరు ఏ కొలతలతో కట్ చేసి ఉంటారో దాని ఇమేజ్ అయితే ఒకటి ఉంటే సరిపోతుంది. మనకి ఏఐనే నీట్గా సెట్ చేసి ఇస్తుంది. మనకు ముందుగా ఇమేజ్ కావాలి. ఇమేజ్ ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఎలా ఇవ్వాలి చెప్తానమాట. ముందైతే మనం ప్రాంప్ట్ అనేది రాసుకుందాం, ఇమేజ్ తర్వాత ఇద్దాం. ఇప్పుడు మనం టైటిల్ ఇలా ఉండాలి అని రాసాం కదా, టైటిల్ బట్టే కదా మనకు యూట్యూబ్లోని క్లిక్ అవ్వాలి అనేది ఆధారపడి ఉంటుంది. కనుక మనం టైటిల్ ఏ విధంగా రాస్తే క్లిక్ అవుతుంది అని ఆలోచించి మనం టైటిల్ అనేది తయారు చేసుకుందాం. నేనైతే బ్లౌజు భుజాలు జారకుండా చంక కింద ముడతలు రాకుండా ఎలా కటింగ్ చేయాలి అని అయితే అనుకుంటున్నాను. ఈ టైటిల్ అయితే రాద్దాం. బ్లౌజ్ రాసింది అక్కడ టైటిల్గా రాయబడాలి అంటే మనం ఇక్కడ ఫస్ట్లోనే బ్లౌజ్ అని ఉంది కదా, బ్లౌజ్ దగ్గరికి వెళ్ళి ఏరో మార్క్స్ అంటే ఏరో మార్క్ అంటారు కదా, వాటిని ఇక్కడ ఫస్ట్లో ఒకటి, టైటిల్ లాస్ట్లో ఒకటి మనం ఇచ్చేయాలి. మళ్ళీ గేప్ పెట్టి మళ్ళీ ఇంకో టైటిల్ రాద్దాం. ఒకటే కాకుండా ఏ సైజు వారికైనా సరే సరిపోయే విధంగా ఎలా కట్ చేయాలి. దీనికి కూడా మనకు 2 ఏరో మార్క్స్ అయితే పెట్టాలి. అప్పుడే అది టైటిల్ కింద వస్తుందన్నమాట, లేకపోతే టైటిల్గా అవ్వదు. పెట్టాం. ఇప్పుడు ఈ టైటిల్లోని మనకు హైలైట్గా పెద్ద పెద్ద అక్షరాలతో ఏవేవైతే కనిపించాలి అని అనుకుంటున్నామో వాటిని కొంచెం పెద్ద అక్షరాలుగా చేద్దాం. ఇప్పుడు టైటిల్ ఎలా రాయాలి ఇచ్చాం కదా. ఇప్పుడు భుజాలు జారకుండా కామా పెట్టి ముడతలు, కామా పెట్టి ఏ సైజ్ అనేది పెడదాం. సైజ్ ఆ తర్వాత మళ్ళీ కామా పెట్టి ఫిట్టింగ్ అని పెడదాం. మన ఇక్కడ ఏదైతే కామాలు పెట్టి భుజాలు జారకుండా కామా ముడతలు కామా సైజ్ కామా ఫిట్టింగ్ వీటిని మనం రాసాం కదా, ఏవైతే మనం ఇప్పుడు రాసామో ఇవి మనకు పెద్ద అక్షరాలలో హైలైట్ చేసి ఇస్తుంది. ఇప్పుడు దీన్ని ఎలా రాయాలంటే ఫిట్టింగ్ అని రాసాం కదా, దీని తర్వాత ఈ పదాలను పెద్ద సైజులో హైలైట్ చేసి రాసాం కదా. ఇప్పుడు నేను వీడియో బ్యాక్గ్రౌండ్లో టైలరింగ్ షాప్ లైట్గా కనిపించాలి. థంబ్నెయిల్లో ఇప్పుడు మనకు థంబ్నెయిల్లోని ఇప్పుడు టైలరింగ్ సంబంధించింది కదా, అందుకని మిషన్ కానీ టేప్ కానీ సీజర్ కానీ థ్రెడ్స్ కానీ లైనింగ్స్ కానీ కనిపించాలి కదా, దానికోసమని థంబ్నెయిల్లో
తమ్నైల్లో క్రియేట్ చేసి ఇవ్వు. ఇది సరిపోతుంది. ఇప్పుడు మనం ఇచ్చే ఇమేజ్ ఏదైతే ఉంటుందో ఆ ఇమేజ్ గురించి కూడా మనం రాయాలి. నేను పైన ఇచ్చిన ఇమేజ్ని తమ్నైల్లో కనిపించేలా క్రియేట్ చేసి ఇవ్వు. ఈ వీడియో నాకు 16:9 రేషియోలో కావాలి. అంతే అండి. ఇప్పుడు మనకు ప్రాంప్ట్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని ఏ విధంగా కాపీ చేసుకోవాలనేది చూద్దాం. ఇప్పుడు మనం 16:9 రేషియోలో ఉన్నాం కదా, ఇది యూట్యూబ్ ఒక లాంగ్ వీడియోస్కి సంబంధించిన థంబ్నెయిల్ అనమాట. ఒకవేళ మీకు షార్ట్ వీడియోలో కావాలంటే 9:16 అని కొడితే అది షార్ట్ వీడియోస్కి సంబంధించింది అవుతుంది. ఏ రేషియోలో కావాలన్నది కూడా మనం ఇక్కడ రాయాలి. ఇప్పుడు మనకు ప్రాంప్ట్ రెడీ అయిపోయింది. దీన్ని ఓకే చేసేద్దాం. ఇప్పుడు బ్యాక్కి వెళ్ళి మనం రాసింది ఇదే కదా, దీన్ని ఇప్పుడు కాపీ చేసుకుందాం. గట్టిగా ప్రెస్ చేసి ఉంచితే మనకి ఇలా ఆప్షన్ వస్తుంది. ఇప్పుడు కాపీ కొడదాం. కాపీ అయిపోయింది. ఇప్పుడు మనం బ్యాక్కి వెళ్ళి క్రోమ్కి వెళ్దాం. నెట్ అయితే ఆన్లో ఉంది. చాట్ జీపీటీ అని టైప్ చేస్తే మనం ఫస్ట్ ఏదైతే కనిపిస్తుందో దాన్ని ఇలా మనకు ఓపెన్ అవుతుంది. ఇందులో ఆస్క్ ఎనీథింగ్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేద్దాం. ఇక్కడ ప్లస్ ఐకాన్ ఏదైతే ఉందో ప్లస్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఫోటో కెమెరా అని ఉంది కదా, ఇందులో ఫొటోస్ మనకు కావాల్సిన ఫోటో కదా, ఫస్ట్ ఫోటోని క్లిక్ చేసి దాన్ని ఓకే చేసి డన్ చేద్దాం. ఇప్పుడు ఆస్క్ ఎనీథింగ్ దగ్గరికి వెళ్ళి దీన్ని గట్టిగా ప్రెస్ చేసి ఇందాక మనం కాపీ చేసుకున్నాం కదా దాన్ని ఇక్కడ పేస్ట్ చేసేయాలి. ఇప్పుడు ఇక్కడ ఏరో మార్క్ ఉంది కదా వైట్లో, ఈ ఏరో మార్క్ని క్లిక్ చేస్తే మనకు రెడీ చేసి ఇస్తుంది అనమాట. ఈ విధంగా వస్తుందన్నమాట. వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఇచ్చే ఒక్క లైక్ మరికొంతమందికి నా వీడియో పోస్ట్ అవుతుంది. నేను కొత్తగా ఛానల్ అయితే పెట్టానండి, మీరు నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే నేను టైలరింగ్ గురించి వీడియో చేశాను కదా, మీకు ఎవరికైనా కుకింగ్ గురించి అయినా లేదా ఇంక దేని గురించి అయినా థంబ్నెయిల్స్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. మీ కామెంట్ కింద మినిమం 10 లైక్లైనా ఉంటే నేను ఖచ్చితంగా మళ్ళీ వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. చాలా సింపుల్ అండి. మనం థంబ్నెయిల్ రెడీ చేసుకోవాలంటే అంత కష్టపడాల్సిన అవసరం అయితే లేదు. చూస్తున్నారు కదా, మనం ఇలా ప్రాంప్ట్ ఇమేజ్ ఇచ్చి మనం దాని గురించి రాసి ఇక్కడ ఇచ్చాం కనుక మినిమం 20 సెకండ్స్లో అయితే మనకు రెడీ చేసేస్తుంది. చూస్తున్నారు కదా, మనం ఏ విధంగా అయితే ఇచ్చామో దాన్ని మనకు ఇలా రెడీ చేసి ఇస్తుంది. చూడండి, నేను ఏమని రాశాను, బ్లౌజ్ భుజాలు జారకుండా చంక కింద ముడతలు రాకుండా ఎలా కటింగ్ చేయాలి, ఏ సైజు వారికైనా సరే ఫిట్టింగ్ సరిపోయే విధంగా ఎలా కట్ చేయాలి అని టైటిల్ ఇచ్చాను కదా. ఇప్పుడు నేను పెద్ద పెద్ద అక్షరాలతో రాసింది బ్లౌజు జారకుండా ముడతలు ఫిట్టింగ్ సైజు అనే వాటిని నేనేం చేశాను, పెద్ద అక్షరాలతో రాశాను కదా. చూసారు కదా, పెద్ద అక్షరాలతో రాసింది ఇలా మనకు హైలైట్ చేసి అయితే ఇచ్చింది. షాపు బ్యాక్గ్రౌండ్లో టైలరింగ్ షాప్ ఉండాలని చెప్పాను. అలాగే ఫోటో కూడా ఇచ్చాను. ఇదిగో చూస్తున్నారు కదా, ఇందులోని సీజరు థ్రెడ్స్ లైనింగ్స్ మిషను అన్నీ మనకు రాసిన విధంగానే సెట్ చేసి ఇచ్చింది. మనకు ప్రాంప్ట్ రాయడం తెలియాలి కానీ ఖచ్చితంగా మనం రాసిన దాన్ని బట్టి మనకు రెడీ చేసి ఇస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఈ వీడియో దగ్గరికి గట్టిగా ప్రెస్ చేసి ఉంచితే డౌన్లోడ్ ఇమేజ్ అని వస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే ఇదిగో వీడియో ఈ ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. దీన్ని ఇప్పుడు మనం ఎక్కడ చూడాలంటే ఫైల్ దగ్గరికి వెళ్ళాలి. ఫైల్స్కి వెళ్ళి మనం చేసింది ఫస్ట్లో కనిపిస్తుంది. ఇదిగోండి, ఇది మనం ఇప్పుడు తయారు చేసిన థంబ్నెయిల్ అనమాట. నేను ఇలాగ చాలా థంబ్నెయిల్స్ రెడీ చేసుకున్నాను, మీకు చూపించాలి. ఇదిగోండి, ఇలాగ ఇవన్నీ నేను రెడీ చేసుకున్న థంబ్నెయిల్స్ చూస్తున్నారు కదా. ఈ విధంగా నేను చాలా థంబ్నెయిల్స్ అనేది రెడీ చేసి పెట్టుకొని ఉంచుకున్నాను.
ఈ విధంగా మీకు ఎవరికైనా కావాలంటే, మళ్ళీ దేని గురించైనా కావాలంటే అడగండి, నేను ఖచ్చితంగా థంబ్‌నెయిల్స్ రెడీ చేసి ఇస్తాను.